హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ వేసవిలో వచ్చే మామిడికాయలతో నిలవ పచ్చళ్ళే కాదండి, ఇలా చేసి స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పొడవునా చింతపండుతో పనే ఉండదు. దీన్ని మనం పప్పులో వేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, ఏదైనా రోటి పచ్చళ్ళు చేసినప్పుడు చింతపండు బదులుగా వేసుకోవచ్చు, తోటకూర పులుసు కూర, వంకాయ, మామిడికాయ, ఇంకా రసం కూడా. ఈ పొడితో అయితే రసం కూడా పెట్టుకోవచ్చు. ముందైతే మనం ఈ మామిడికాయ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుని నీళ్ళలో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు వీటిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రంగా రుద్దుతూ వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన వేసేసుకుని తడేమీ లేకుండా తుడుచుకోవాలి. తడి ఉందంటే పాడైపోతుందండి, ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. బాగా తుడిచేసి వీటిని బాగా ఒక 10 నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి. తడంతా పోయిన తర్వాత పైన తొక్క తీసేసుకోవాలి. మనం వాడే పీలర్స్ కానీ, ప్లేట్స్, గిన్నెలు ఇవన్నీ కూడా తడి లేకుండా చూసుకోవాలి. కావాలంటే ఒక గంట పాటు ఎండలో అయినా పెట్టేసుకోండి. తొక్క తీసిన మామిడికాయలని పీలర్తో ఈ విధంగా పల్చగా పీల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా పల్చగా ఉండాలి. పీలర్తోనే పీల్ చేసుకోవాలి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోవాలి. మంచి పుల్లడికాయలు తీసుకోండి. అలాగే బాగా ముదిరిన మామిడికాయలు తీసుకోవాలి. ఇలాగే అన్ని మామిడికాయలని పీల్ చేసేసుకోవాలి. ముక్కలుగా కోసే కంటే కూడా ఈ విధంగా పల్చగా పీల్ చేసుకుంటే త్వరగా ఆరిపోతాయి. వీటిని ఒక కాటన్ క్లాత్ పైన ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. దూరంగా వేసుకుంటే త్వరగా ఎండిపోతాయి. ఇవి ఖచ్చితంగా ఎండలోనే ఎండపెట్టుకోవాలి. ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఆరవండి. ఖచ్చితంగా వీటిని ఎండలోనే ఎండపెట్టుకోవాలి. ఇక వీటికి ఉప్పు కానీ ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గా పీల్ చేసుకుని ఎండలో ఎండపెట్టేసుకోవడమే. చూడండి, ఈ విధంగా గలగల్లాడేంత వరకు ఎండపెట్టుకోవాలి. పొద్దున్నే ఎండలో పెట్టేసుకుని సాయంత్రం చల్లబడక ముందే తెచ్చేసుకోండి. మళ్ళీ చల్లబడి అంటే ఇవి మెత్తబడిపోతాయి. కొంచెం ఎండగా ఉన్నప్పుడే తెచ్చేసుకోండి. కొన్ని రోజులకు చూడండి, ఈ విధంగా గలగల ఎండిపోతాయి. ఇలా క్రిస్పీగా ఎండాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. డాబాపై నుంచి తెచ్చి కొంచెం వేడిగా ఉంటాయి చూడండి, అప్పుడే మిక్సీ జార్లోకి వేసేసుకుంటే మీకు మెత్తగా గ్రైండ్ అయిపోతాయి. మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జార్ త్వరగా వేడికిపోతుందండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది బాగా వేడి తగ్గిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత 8 గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ పైన నిల్వ ఉంటుంది. బయట ఫ్రిడ్జ్ లేకపోయినా బయట కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 ఇయర్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పౌడర్ తీసుకుని వాడుకోవచ్చు. మనం పప్పు చేసినప్పుడు చింతపండు పులుసు పోస్తాం కదా, దానికి బదులుగా చివరిలో ఒక స్పూన్ ఈ పొడి వేసుకోవచ్చు. ఈ పొడితో మనం అన్నంలో కలిపేసి ఈ పొడిని పోపు పెట్టేసి పులిహోరలా చేసుకోవచ్చు, రసం పెట్టచ్చు. ఈ పొడి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ పొడి చాలా మంచిది. ఇలా పొడి చేసుకోలేని వాళ్ళు, అంటే ఎండలో ఎండపెట్టి పొడి చేసుకోలేని వాళ్ళు మామిడికాయని తురిమి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కాయలు తురిమేసుకుని ఇప్పుడు తురుముని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని తీసుకుంటే మనకి ఉప్పు ఎంత వేసుకోవాలో తెలుస్తుంది. పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉన్న గిన్నె కానీ, మెజరింగ్ కప్ కానీ ఏదైనా తీసుకుని చూడండి, ఈ విధంగా కొలుచుకోవాలి. చింతపండు వాడడం ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఈ విధంగా మామిడికాయ తురుముని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చింతపండుకు బదులుగా మనం ఏదైనా చట్నీ, టిఫిన్లోకి చట్నీ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు చింతపండుకు బదులుగా. పప్పులో మామిడికాయ పప్పులాగా బాగుంటుంది. అలాగే పులిహోర కూడా చేసుకోవచ్చు ఈ గుజ్జుతో, చాలా బాగుంటుందండి పులిహోర అయితే. మొత్తం అయితే నాకు 4 కప్పుల 4 గ్లాసుల తురుము వచ్చింది. 4 గ్లాసుల తురుముకి మనం సాల్ట్ ఎంత వేసుకోవాలో చూద్దాము. సాల్టే వేసుకోవాలండి. కళ్ళుప్పు అయితే కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా, సాల్టే వేసుకోండి. అరకప్పు, 4 కప్పులకి అరకప్పు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్టే మనకి ప్రిజర్వేటివ్ లాగా యూజ్ అవుతుంది. ఇంక మనం ఎక్స్ట్రాగా ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 4 కప్పుల తురుముకి అరకప్పు ఉప్పు, సాల్ట్. అదే 2 కప్పుల తురుము అయితే 1/2 కప్పు సాల్ట్ వేసుకోవచ్చు. అదే 8 కప్పుల తురుము అయితే 1 కప్పు సాల్ట్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని బాగా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గ్లాస్ జార్లోకి వేసేసుకోవాలి. ఈ గ్లాస్ జార్స్కి బదులుగా మీరు కావాలంటే ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను గ్లాస్ బాటిల్స్లోనే పెడుతున్నాను. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే 1 ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా మామూలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. ఎలా పెట్టినా కానీ 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. నేను మీకు లాస్ట్ ఇయర్ నిల్వ చేసింది చూపిస్తాను చూడండి. ఇప్పటికి కూడా చూడండి, ఫ్రెష్గా అలాగే ఉంది. బాగా ముదిరిన కాయలు తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకుంటే 1 ఇయర్ వరకు కూడా ఈ తురుము నిల్వ ఉంటుంది. దీంతో మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము. వేడి అన్నం ముందు ఒక లేయర్ వేడన్నం వేసేసుకుని దీనిపైన ఈ మామిడి గుజ్జు వేసుకోవాలి.
1 గ్లాసు బియ్యం తీసుకుని వండుకుంటే దాంట్లో 1/2 గ్లాసు తురుము పడుతుంది. మంచి పుల్లటికాయలు అయితే ఒక లేయర్ మళ్ళీ పైన ఈ గుజ్జు వేసేసుకుని ఈ తురుము వేసేసుకుని పైన నుంచి మళ్ళీ వేడన్నం వేసేసుకోవాలి. ఆ వేడికి చక్కగా ఇది మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మనం పులిహోరకి పోపు వేసేసుకోవచ్చు. పులిహోర పోపులో కొంచెం నూనె, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ. ఇందులో అల్లం వేయమండి. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోరలో అల్లం వేస్తాం కదా, మామిడికాయ పులిహోరలో అల్లం వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇక ఇందులో సాల్ట్ వేయాల్సిన పని లేదండి. మనం తురుములోనే సాల్ట్ వేసాం కదా, నాకైతే ఆ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం టేస్ట్ చెక్ చేసుకుని వేసి కలుపుకోవచ్చు. పులిహోర కలిపేటప్పుడు ఈ తురుముని కొంచెం ముందే తీసి పెట్టుకోండి. ఒక అరగంట కంటే ముందే తీసి పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక పులిహోరలో కలుపుకోవచ్చు. పప్పు ఇలాంటి వాటికైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ పులిహోరకైతే ముందే తీసి పెట్టుకోండి. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నిమిషాల్లో రెడీ అయిపోతుందండి గుజ్జుగానే రెడీగా ఉంటే. చూసారు కదా మామిడికాయలని సంవత్సరం పొడవునా ఎలా స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.